శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సులువుగా అందరూ చేసుకునే విధంగా మనమైతే పూజా విధానాలు చూపిస్తున్నాము కదా. ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈవెన్ పిల్లలు కూడా చేయవచ్చు నవరాత్రి పూజ. అంత సింపుల్గా అయితే నేను చూపిస్తున్నాను. వీడియోలు అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఒకే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఒక్కటి మాత్రం మీ నుంచి ఆశిస్తున్నాను. ముందుగా అయితే నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యము, పుష్పము, చీర రంగు, ఏమి తినకూడదు, దానము, మంత్రము అన్నీ తెలుసుకుందామండి వీడియోలోని. ముందు రోజు మనం అమ్మవారికి పెట్టిన నిర్మాల్యాలన్నీ తీసేసి పీఠం పైన యథావిధిగా మనం పచ్చకర్పూరము, జవ్వాదు పౌడరు, జవ్వాదు అత్తరు ఇలా ఏ సుగంధభరితమైన ద్రవ్యాలున్నా అమ్మవారికి మంచిగా వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ అమ్మవారు మనకి 7వ రోజు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. అందుకే హంస వాహనాన్ని రెడీ చేసుకుంటున్నాను. నా దగ్గర చిన్న ప్లేట్ ఉంటే అమ్మవారిని ఆ ప్లేట్లో తమలపాకు వేసి 2 అక్షంతాలు వేసి చిన్న ఆసనం వేసి అమ్మవారిని ఆ హంస వాహనంలో మంచిగా అందంగా అలంకరించుకున్నాను. వెనకాల అమ్మవారి ముఖం ఉంది కదండి, ఆ ముఖవాన్ని కూడా మంచిగా ఒక నెక్లెస్ వేసి అందంగా అలంకరించానండి. దీపారాధన కుందులు దీపారాధనకి సిద్ధం చేసుకున్నాను. కామాక్షి దీపము వినాయకుని కూడా సిద్ధంగా పెట్టుకున్నాను. వినాయకుని కింద గరికనైతే వేసుకున్నానండి. అమ్మవారు ఈరోజు చెప్పాను కదా, సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి తెల్లని వర్ణం అంటే ఇష్టము. అందుకే దీపారాధనలో కూడా తెల్లని వత్తులను అమ్మవారికి వేయండి, చాలా మంచిది. 3 వత్తులు వేసి దీపారాధన చేసుకోవచ్చు, లేదు అంటే 2 వత్తులు వేసి కూడా చేసుకోవచ్చు. ఇక అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఈరోజు దద్దోజనం, కట్టు పొంగలి, ఈ రెండిట్లో ఏవైనా నివేదించవచ్చండి. అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు తెల్లని పుష్పాలు, మారేడు దళాలు అమ్మవారికి ఇష్టము. ఈరోజు అమ్మవారు మనకి తెల్లని రంగు చీర కట్టుకొని దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి మనం తినకూడదు ఏంటి అంటే పులుపుతో కూడినవి ఏవి కూడా తినకూడదండి. అమ్మవారిని ప్రత్యేకించి పిల్లలతో ఆరాధింపచేయాలి. పిల్లలు ఎక్కువగా అమ్మవారిని ఆరాధించేలా చూసుకోవాలి. ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్యా ప్రాప్తి, జ్ఞానము, బుద్ధి వికాసము ఇటువంటివన్నీ కూడా అమ్మవారు మనకిస్తారు. అంటే ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళైనా సరే ఆ వృత్తులకు సంబంధించి విద్యార్థి పుస్తకములు అలా ఆ వృత్తులకు సంబంధించినవన్నీ కూడా పూజల్లో పెట్టుకోవచ్చు. ఈరోజు మంత్రం వచ్చేసరికి ఓం ఐం సరస్వతి నమః అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి ఆ శ్లోకం ఉంటుంది కదండి, వస్తే ఆ శ్లోకాన్ని కూడా చదువుకోండి, పిల్లలతో చదివించండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజైతే ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధిస్తున్నాను. విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ చేసుకొని నమస్కరించుకోవాలి. అనంతరం అమ్మవారిని అయితే ఆరాధించుకోవాలి. చాలా సులువైన పద్ధతిలో నేనైతే పూజా విధానం చూపిస్తున్నానండి మీ అందరి కోసము. తప్పకుండా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోల కోసం మీరు ఏ డౌట్ అడిగినా వెంటనే రిప్లై అయితే నేను ఇస్తానండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి. స్వామివారికి మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేసినా మమ్మల్ని మన్నించు తండ్రి అని నమస్కరించుకొని 3 సార్లు యథాస్థానం ప్రతిగత్యతే అని కుడివైపునకు కలుపుకోవాలి, లేదా పైకి ఎత్తి కిందకి దించాలి 3 సార్లు. కామాక్షి దీపాన్ని కూడా ఈరోజు ముత్యాలమాలతో అలంకరించుకున్నాను. కామాక్షి దీపారాధన చేసుకొని పూలు అక్షంతాలు నమస్కరించుకున్నాను అమ్మవారికి సమర్పించి. ఈరోజు మనకి ఎక్కువగా సరస్వతీదేవి పూజ టెంపుల్స్లోని లేదా సరస్వతీదేవిని వీధుల్లో పెడతారు కదండి, అక్కడ కూడా చాలామంది అక్షరాభ్యాసం ఎవరైతే ఈ సంవత్సరం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అక్షరాలు ముందుగా ఈరోజు ఎక్కువగా అన్నమాట అక్షరాభ్యాసాలు చేయిస్తారు. అమ్మవారి రోజు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. వాళ్ళ చదువు సజావుగా మంచి బుద్ధితోని, మంచి వికాసంతోని, మంచి జ్ఞానంతో వాళ్ళు మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈరోజే మొదలు పెడతారు.
అమ్మవారికి ఈరోజు మారేడు దళాలు అదేవిధంగా తెల్లని పుష్పాలు నా దగ్గర ఉంటే వాటితో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. ఒకవేళ తెలుపు రంగు పూలు అదేవిధంగా మారేడు దళాలు లేకపోయినా మన దగ్గర ఉన్న పూలు సమర్పించవచ్చండి, ఏమీ ప్రాబ్లం లేదు. కానీ ఉంటే మాత్రం తప్పకుండా ఏ పూలైనా సరే తెలుపు వర్ణంలోవి అమ్మవారికి సమర్పించండి. తెల్లని వర్ణం అంటే అమ్మవారికి ఇష్టం. అమ్మవారు తెల్లని వర్ణం చీర కట్టుకొని చాలా అందంగా ఉంటారు. హంసవాహనం కూడా తెలుపు రంగే. ఈరోజు దానం వచ్చేసరికి విద్యార్థులకి ఎవరికైనా లేని వాళ్ళు ఉంటారు కదండి పిల్లలు, వాళ్ళకి పుస్తకాలు కొని పిల్లల చేత ఇప్పించడము అది చేస్తే మన పిల్లలు చదువులో చాలా బాగుంటారు. మనం చేసే దానం ఫలితము పిల్లల్ని కాపాడుతుంది. చదువుకు సంబంధించి పుస్తకాలే కాదండి, బ్యాగులు కానీ ఏవైనా సరే లేని పిల్లలకి మనం ఉన్న ఆర్థిక స్థితిని బట్టి మనం ఇచ్చేంతలో ఎవరికైనా ఏదైనా ఫీజు కోసం డబ్బు సహాయం చేయడం, లేదా పుస్తకాలు కొని ఇవ్వడము, బ్యాగులు కొని ఇవ్వడము, అదే స్కూల్కి ఉపయోగపడేవి ఏవైనా సరే మీరు విద్యార్థులకి ఇస్తే చాలా మంచిది. ఇప్పిస్తే పిల్లలతో ఈరోజు పిల్లల చేతే పూజ చేయించండి. దీపారాధన కూడా వీలైతే పిల్లల చేత చేయించండి. చిన్న పిల్లలైతే పూజలో కూర్చోబెట్టి అమ్మవారికి నమస్కరించుకోమని చెప్పండి. అష్టోత్తరాల అనంతరం నేనైతే అమ్మవారికి తాంబూలం, తెల్లని వర్ణంలో ఉన్న బ్లౌజ్ పీసు, పళ్ళు అదేవిధంగా పూలను కూడా సమర్పించాను. ఒకవేళ బ్లౌజ్ పీస్ లేదు అంటే నార్మల్గా తాంబూలం సమర్పించుకోవచ్చు. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదాన్ని నివేదించాలి. ప్రసాదం ఈరోజు కట్టు పొంగలి అదేవిధంగా పళ్ళను నివేదించాను అమ్మవారికి. మీకు వీలైతే కట్టు పొంగలి చేయండి, లేదు అంటే దద్దోజనం లేదా పెరుగన్నాన్ని కూడా అమ్మవారికి ఈరోజు నివేదించవచ్చు. కొన్ని నీళ్లు చిలకరించి అమ్మవారికి ప్రసాదాన్ని, తాంబూలాన్ని అన్నీ కూడా చూపించండి. ధూపాన్ని చూపించి ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి. ముందుగా అమ్మవారికి ధూపాన్ని చూపించాలి. ఈరోజు అమ్మవారి దగ్గర పెట్టిన పుస్తకాలు ఎవరైనా లేని పిల్లలకి ఇస్తే చాలా మంచిది. మన పిల్లల పుస్తకాలు కూడా ఇక్కడ పెట్టుకొని అదే పిల్లలు ఏదైనా మ్యూజిక్ కానీ లేదా పాటలు ఇలాంటివి ఏమైనా నేర్చుకుంటే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా ఉంటాయి కదండి, అలాంటివి అంటే వాళ్ళ ప్రొఫెషన్కి కావాల్సినవి అవి కూడా ఈ పూజలు అయితే పెట్టుకోవచ్చు. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నిట్లో పిల్లలు విజయం సాధిస్తారండి. అన్ని విద్యలు, సకల విద్యల్లో సరస్వతీదేవి ఉంటారనమాట. అందువల్ల తప్పకుండా అమ్మవారికి పిల్లలతో పూజ చేయించండి. ఒకవేళ ఇంకా చిన్నపిల్లలకి మాటలు రాకపోతే అమ్మవారి దగ్గర చిన్న వసకొమ్ము పెట్టుకొని అమ్మవారిని నమస్కరించుకొని, పిల్లలకి ఇలా మాటలు రాలేదని అమ్మవారికి నమస్కరించుకొని ఆ వస పాలల్లో నూరి పిల్లల నాలిక పైన రాయండి. చూశారు కదా, చాలా సులువుగా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా నేనైతే పూజా విధానాన్ని అయితే చూపించానండి. ఇంకా ఏమైనా డౌట్స్, సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మరొక చక్కటి వీడియోతో, నవరాత్రి వీడియోతో మళ్ళీ కలుద్దాం.